చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మోదీ చెప్పారని ఖర్చులు తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకున్నారన్నారు. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ తప్ప రియాలిటీ లేదన్నారు. 2 ఏళ్లలో ఏమీ చేయకుండా 3,60,000 కోట్లు అప్పు చేసిన ఘనత కేవలం చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందన్నారు గుడివాడ అమర్నాథ్. ప్రతి సంక్షోభాన్ని నుంచి ఒక అవకాశాన్ని వెతుక్కోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సహజంగా చెప్పేటువంటి మాట. నిన్న కేబినెట్ సమావేశం అయింది. చాలా మంది ప్రజలందరూ కూడా టీవీల్లో వార్తలు చూసిన తర్వాత వారు కానీ వారి కొడుకు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా స్పెషల్ ఫ్లైట్లో తిరగరు, రాష్ట్ర ఖజానాకి బోల్డంత డబ్బు మిగులుతుంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమైంది. బ్రేకింగ్ న్యూస్ ఒక పక్క టీవీల్లో పడతా ఉండగానే కొడుకు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి పుట్టపర్తి వెళ్ళారు. ఏం స్పెషల్గా మీరు తగ్గించమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పలేదు. దేశ ప్రజలందరికీ కూడా ఆయన ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని ఈయన ఒక పబ్లిసిటీ స్టంట్గా వాడుకునేటువంటి దానికి ఈ ప్రచారం అంతా చేయడం, మళ్ళీ ఈయన 2 కార్లలోనో 3 కార్లలోనో కేబినెట్ సమావేశానికి వస్తున్నట్టుగా వీడియో విజువల్స్ తీయడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, రాష్ట్రానికి ఏదో సంపద సృష్టించినట్టుగా ఒక ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమం. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఈ స్పెషల్ ఫ్లైట్లకి వారు ఖర్చు చేసినటువంటి సొమ్ము అక్షరాల 120 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి కొడుకు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణం చేసేటువంటి ఖర్చుని మాత్రం ప్రభుత్వం ప్రకటించేటువంటి సాహసం చేయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియాలిటీ అనేటువంటిది లేదు, కేవలం పబ్లిసిటీ తప్ప. మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు మేం చేస్తే ఏమీ చేయకుండా 3,60,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత.